సార్ నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్. ఓకే. ప్రచారం ఎలా ఉంది సార్? బాగుంది సార్. బాగుందా? డైలీ ప్రచారం. అంతేనా సార్? 12వ తారీఖు వరకు. ఓకే. వెరీ గుడ్ సార్. ఇప్పుడు నందులాల్ సార్ వల్ల తోటలో ఉన్నామండి. నందులాల్ గారు RPS 76ని విత్తన శుద్ధి దగ్గర నుంచోనే వాడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు 70 రోజుల తోట, 70 రోజులు మొత్తం టోటల్గా ఏంటంటే ఈ 70 రోజులలో RPS వాడటం వలన ఎలాంటి రిజల్ట్స్ వారు గమనించారు. తోట అంతా కూడా చూడండి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే క్రాప్ మీద ఉంది. అంతా కూడా ఏంటంటే ఫ్లవరు సెట్టింగ్ అనేది ఇప్పుడే అవుతూ ఉంది. ఫ్లవర్ సెట్టింగ్ అనేది మొత్తం టోటల్గా అంతా కూడా. ఇప్పుడు RPS రిజల్ట్ ఎట్లా అనిపించింది? గత 3 సంవత్సరాల నుంచోని వారు ఈ ప్రాంతంలో RPS వాడుతూ ఉన్నారు. RPS వాడటం వలన వారు ఎలాంటి ప్రయోజనాలు పొందారు అనేది ఇప్పుడు మన రైతు సోదరులని అడిగి తెలుసుకుందాం. నందులాల్ గారిని. సార్ నమస్తే. నమస్తే సార్. RPS రిజల్ట్ ఎలా ఉంది సార్, చెప్పండి సార్. బాగుంది సార్. ఓకే. చాలా బాగుంది. ఓకే. గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఓకే. తోట బాగా ఎదుగుదల వస్తుంది. ఓకే. ఇంకొకటి క్రాప్ మంచిగా వస్తుంది. ఓకే. ఏరుకుళ్ళుడు రావట్లేదు. వేరుకుళ్ళుడు రావట్లేదు. ఈ 3 సంవత్సరాల నుంచి ఏరుకుళ్ళుడు రావట్లేదు. ఓకే. దిగుబడి మంచిగా వస్తుంది. ఓకే. బాగుంది. కాయ సైజు, ఓకే, గ్రోత్ ఇంత బాగుంది సార్. ఓకే. చూడండి సార్ ఎట్లుందో. ఓకే. కింద నుంచి క్రాప్ మంచిగా వస్తుంది. కింద నుంచి అంతా కూడా ఏంటంటే క్రాప్ మంచిగా వస్తుంది. ఓకే. బాగుంది. ఓకే. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఓకే. ఇది బాగుంది. ఈ ప్రాంతంలో ఎంతమంది రైతులు వాడుతున్నారు సార్? దాదాపు దగ్గర 15 మంది దాకా వాడుతున్నాం సార్. 15 మంది రైతులు వాడుతున్నారు. 15-20 మంది రైతులు వాడుతున్నాం సార్. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా 15 మంది రైతులు కూడా మంచి హ్యాపీగా ఉన్నారా సార్? అందరు హ్యాపీగా ఉన్నారు సార్. అందరు హ్యాపీగా మంచిగా ఉంది. ఓకే. ఈ RPS ఇంకా ఎప్పటికీ వదలరు. అంతేనా సార్? అంతే సార్. ఓకే. దిగుబడులు అనేది గతంలో ఎట్లుండేది సార్? ఈ 3 సంవత్సరాల నుంచి మీరు దిగుబడులలో ఏమన్నా పెంచగలిగారా? అంటే ఈ 3 సంవత్సరాల ముందు సార్ వేరుకుళ్ళుడు వచ్చేది. వేరుకుళ్ళుడు వచ్చి తోట చచ్చిపోయేది. ఓకే. 5 క్వింటలు 10 క్వింటలు వచ్చేది. ఓకే. కానీ ఇప్పుడు ఈ RPS వాడిన తర్వాత ఓకే 25 క్వింటలు 30 క్వింటలు వస్తుంది. ఓకే. అది కూడా ఈ నల్లిని తట్టుకొని ఈ విధంగా వస్తుంది. ఈ నల్లి లేకపోతే ఓకే ఇక బాగా వస్తుంది. 30-35 క్వింటలు 40 క్వింటల్ వస్తుంది. అంతేనా సార్? అంతే సార్. ఓకే. ఇప్పుడు మీరు రైతు నందులాల్ సార్ మాటల్లో విన్నారు కదా, ఇదంతా కూడా చూడండి. RPS 76 వాడటం వలన నల్లిని కూడా తట్టుకుంటుంది. క్రాప్ అనేది కూడా బాగా రావటం జరుగుతుంది. హై హీల్డింగ్ అనేది కూడా బాగా పెరుగుతుంది అనేది వారు చెప్పారు. ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే భూమి అనేది కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. భూమిలో కర్బన శాతాన్ని గనక మనం పెంచకపోతే భవిష్యత్ అంతా కూడా ఏంటంటే అంధకారంలో పడే పరిస్థితి దాపురిస్తుంది. మొన్న ఢిల్లీలో జరిగిన CI మీటింగ్లో కూడా చెప్పారు 2050 నాటికి భారతదేశంలో ఆహార కొరత అనేది రాబోతూ ఉంది. ఇది ఆహార కొరత అనేది ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఏంటంటే మనకు పంటలు వేస్తూ ఉన్నాం తప్ప దిగుబడులు అనేది ఆశించినంతగా రావట్లేదు. దిగుబడులు అనేది గణనీయంగా పెరిగితే తప్ప మన భారతదేశానికి సరిపోను ఆహార ధాన్యాలని మనం పండించలేము. అది వరి కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, మిర్చి కానివ్వండి, అది ఏ క్రాప్ కానీ భూమి ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం దిగుబడులు అనేది గణనీయంగా పెరుగుతాయి. దానికి నిదర్శనమే ఇక్కడ మాజీ సర్పంచ్ గారు నందులాల్ గారి మాటల్లో. సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 15-20 మంది రైతులంతా కూడా RPS వాడుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడులు తీస్తున్నారు. వారు సాయిల్ టెస్ట్ అనేది కూడా చేయించుకోవటం జరిగింది. శాటిలైట్ పద్ధతుల ద్వారా సాయిల్ టెస్ట్లో కూడా ప్రధానంగా ఏంటంటే కర్బన శాతం ఇంప్రూవ్ అయినట్టుగా రావటం అనేది జరిగింది. తర్వాత పొటాష్ యొక్క పర్సంటేజీ, భూమి యొక్క ఆరోగ్యం అనేది కూడా మంచి హెల్దీ సాయిల్గా తయారై అనేది చెప్తూ ఉన్నారు. ఇటు చూడండి, చుట్టూ మొత్తం టోటల్గా RPS రైతులే. మొత్తం వీళ్ళందరూ కూడా ఏంటంటే కంప్లీట్గా RPS రైతులే. ఎటు చూసినా కానీ ఏంటంటే మొత్తం టోటల్గా పచ్చదనం అంతా కూడా ఉంది. ఇది కంప్లీట్గా RPS వాడటం వలన దిగుబడులు ఎలా పెరుగుతున్నాయి అని అంటే ఇది మార్చి-ఏప్రిల్ వరకు కూడా ఇదే పచ్చదనం ఉంటుంది. మార్చి-ఏప్రిల్ వరకు కూడా ఇదే పచ్చదనం ఉంటుంది, ఇదే గ్రోత్ అనేది ఉంటుంది అనేది రైతులు చెప్తూ ఉన్నారు. ఇది RPS 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ఓకే సార్, అందరైతే హ్యాపీగా ఉన్నారు కదా సార్? హ్యాపీ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే.